అయితే అంత చిన్న ఏజ్ లో కూడా ఈ హార్ట్ అటాక్ గానీ కార్డియాక్ అరెస్ట్ రావడానికి మెయిన్ కారణం అంటే ఫుడ్డేనా లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందా? హార్ట్ నుంచి బాడీ అంతటికి సప్లై చేసే అయోటా నుంచి మనకి హార్ట్కి వెళ్తుంది బ్లడ్. ఆ అయోటా నుంచి రాకుండా కొంతమందికి సో జిమ్కి వెళ్తే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, హార్ట్కి ప్రాబ్లం అవుతుంది అనేది కూడా ఒక చిన్న అపోహ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. జిమ్లో చేయడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ రావడానికి చాలా కారణం అంటే ఒకటి ఓవర్ స్వెటింగ్, ఇంకొకటి వచ్చేసి హెచ్ఓసిఎం. హెచ్ఓసిఎం అంటే హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి. సాధారణంగా చికెన్కి చాలా వరకు ఇంజెక్షన్స్ వేస్తుంటారు. అంటే ఈ కోళ్ళు పెద్దవడానికి, త్వరగా పెద్దవడానికి వాటికి గ్రోత్ హార్మోన్స్ అనే ఇంజెక్షన్స్ ఎక్కువగా వేస్తున్నారు. సో అలాంటి కోళ్ళని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే, ఎక్కువగా తింటే గ్రోత్ హార్మోన్ మన ఫుడ్లో కలిపేది కాదు, అది ఓన్లీ ఇంజెక్షన్ రూపంలోనే వస్తుంది. ఇంజెక్షన్ రూపంలో ప్రతి కోడిని పట్టుకొని దానికి ఇంజెక్షన్ వేస్తేనే అది పెరిగే అవకాశం ఉంటుంది. ఆ గ్రోత్ హార్మోన్ డైలీ ఇవ్వాలి అది కూడా. సో డైలీ అంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇచ్చి దానిపై కావలి పట్టణానికి చెందినటువంటి ఫిజిషియన్ అలాగే క్లినికల్ కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ శివప్రసాద్ గారి చేత గుండెకి సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలకి సమాధానాలు ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. శివప్రసాద్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఓకే సార్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. నా మొదటి ప్రశ్న ఏంటంటే, చిన్న పిల్లల్లో కూడా అంటే ఆల్మోస్ట్ తక్కువ ఏజ్, చాలా తక్కువ ఏజ్ లో కూడా గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండి చనిపోతున్నారు కూడా. అయితే అంత చిన్న ఏజ్ లో కూడా ఈ హార్ట్ అటాక్ గానీ కార్డియాక్ అరెస్ట్ రావడానికి మెయిన్ కారణం అంటే ఫుడ్డేనా లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందా? మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్ దాని మీద? మీరు అడిగిన క్వశ్చన్ ఈ రోజు చాలా మంది పేరెంట్స్ కి పాపం అది కొంచెం వరీడ్ గానే ఉంది, టెన్షన్ పడుతున్నారు. ఇదే అందరూ చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా అరుదు ఉంటాయి, కానీ చాలా వెరీ రేర్. సో యాక్చువల్గా మంత్స్ బేబీ నుంచి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఏంటంటే కంజెనిటల్ అంటాం. ఫస్ట్ అంటే పుట్టుకతో కొన్ని ఒక్కోసారి అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కంజెనిటల్ లైక్ బ్లడ్ వెజల్, హార్ట్కి సప్లై చేసే బ్లడ్ మనకి యాక్చువల్గా అయోటా నుంచి వస్తుంది. అయోటా అంటే మంచి బ్లడ్, హార్ట్ నుంచి బాడీ అంతటికి సప్లై చేసే అయోటా నుంచి మనకి హార్ట్కి వెళ్తుంది బ్లడ్. ఆ అయోటా నుంచి రాకుండా కొంతమందికి లంగ్స్కి చెడ్డ బ్లడ్ తీసుకొని పోయే దగ్గర నుంచి వస్తుంది బ్లడ్ సప్లై. అలాంటి వాళ్ళకి కొంచెం హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది పిల్లల్లో. రెండోది వచ్చేసి బ్లడ్ వెజల్స్ ఉంటాయి హార్ట్కి వెళ్ళేది, కరోనరీ ఆర్టరీస్ అంటాం. అవి కొంచెం సన్నగా ఉంటాయి కొంతమంది పిల్లలకి పుట్టుకతో, వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ అంటాం, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడాను హార్ట్ కొంచెం దెబ్బతిని మయోకార్డైటిస్ వచ్చి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ అవి వచ్చే సడన్ డెత్స్, కొంతమంది ఫీవర్స్లో సడన్ డెత్స్ అయ్యాయి అంటారు. సో ఇది ఒక కారణం అన్నమాట. అంటే ఆ హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అయ్యి సడన్గా డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత హెచ్ఓసిఎం అని కూడా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. హెచ్ఓసిఎం అంటే హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి. అంటే గుండె యొక్క గది గోడలు లావుగా ఉంటాయి. లావుగా ఉండి బాగా హైగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఆటలు ఆడుకున్నప్పుడు అదేమవుతుందంటే సడన్గా బ్లడ్ అక్కడ హార్ట్ నుంచి బాడీకి వెళ్ళకుండా సడన్గా కొలాప్స్ అయిపోతారు. ఉన్నటువంటి డ్యాన్స్ చేయడం, ఇక్కడ స్పోర్ట్స్ ఆడడం, ఉన్నటువంటి కొలాప్ అవడానికి మోస్ట్ కామన్ కాజ్ యంగ్ అడల్ట్స్లో ఎస్పెషల్లీ హెచ్ఓసిఎం. సో హెచ్ఓసిఎం ఉన్న వాళ్ళు ఇట్లా అయ్యే అవకాశం అంటే ఆల్రెడీ వాళ్ళకి బ్లడ్ ఉంటుంది, ఈ సమస్య ఉంటుంది. బ్లడ్ క్లాట్ కాదు అది, హార్ట్ యొక్క గోడలు ఉంటాం, గోడలు లావుగా ఉంటాయి. మామూలుగా ఉండాల్సిన పరిణామం కన్నా కొంచెం లావుగా ఉంటాయి. లావు ఉండడం ఏమవుతుంది, లోపల బ్లడ్ పట్టే స్పేస్ తగ్గిపోతుంది. స్పేస్ తగ్గిపోయి హార్ట్ నుంచి బయటకు వెళ్ళాలి బ్లడ్ యాక్చువల్గా. సో ఆ బ్లడ్ బయటికి వెళ్ళాల్సిన దగ్గర అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. సో అబ్స్ట్రక్షన్ రావడం వల్ల ఏమవుతుంది, సడన్గా ఫాల్ అయిపోతుంది. అంటే బ్లడ్ వెళ్ళదు, బ్రెయిన్కి వెళ్ళకపోతే అంటే అప్పటికప్పుడే ఫ్లాట్ అయిపోయి సింకోపై వచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఫ్లాట్ అయిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అసలు బ్లడ్ వెళ్ళదు కాబట్టి హార్ట్ కూడా దానికి కూడా బ్లడ్ వెళ్ళదు. సో సడన్ డెత్. అంటే దీన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారా సార్? కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వేరు. కార్డియాక్ అరెస్ట్ కాజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హార్ట్ అటాక్ అనేది మనకి హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉండేది హార్ట్ అటాక్. సో కార్డియాక్ అరెస్ట్కి కాజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు హార్ట్కి బ్లడ్ వెళ్తుంటుంది కదా, బ్లడ్కి వెళ్ళడం స్లో అయిపోవడం అయినా, బ్లాక్ అయినా జరిగినప్పుడు హార్ట్కి అందదు, సో చనిపోతారు. అది హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్స్ అంటాం. ఇంకోటి వచ్చేసి హార్ట్ అడ్డదిడ్డంగా కొట్టుకుంటుంది, వెంట్రుకులర్ టాకీకార్డియాస్ అంటాం. వెంట్రుకులర్ టాకీకార్డియాస్లో హార్ట్ అడ్డదిడ్డంగా కొట్టుకుంటుంది, తగినంత బ్లడ్ సప్లై పంప్ చేయలేదు. అది పంప్ చేయలేదంటే దానికి కూడా బ్లడ్ పోదు, బాడీ అంతా పోదు. సో వాళ్ళు ఏంటంటే హార్ట్ కొంచెం కొట్టుకుంటుంటారు కానీ సప్లై జీరో అయిపోతుంది కాబట్టి ఉన్నటువంటి
కుప్పకూలిపోతారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. ఇంకోటి వచ్చేసి స్నేక్ బైట్స్. స్నేక్ బైట్స్ వల్ల అప్పుడు ఏదైనా పాము కరిచింది, అది విషం పాము కాదు, ఏమి కాదు, మామూలుగా కరిచింది. వీళ్ళు ఏంటంటే ఓవర్గా టెన్షన్ పడిపోయేసి సడన్గా హార్ట్కి వెళ్ళే బ్లడ్ స్పాజమ్స్ అయిపోతాయి. స్పాజమ్స్ అవ్వకని అది ఆగిపోద్ది. అంటే ఆ బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. సో ఉన్నట్టుగానే హార్ట్ అటాక్ వచ్చి అనుకుంటుంది. అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ఆ భయం వల్ల ఏమవుతుంది, స్పాజమ్స్ వచ్చేసి అప్పటికప్పుడు బ్లడ్ వెళ్ళక హార్ట్కి, ఇప్పుడు ఎక్కడ స్పాజమ్స్ వచ్చినా ఏం కాదు, కానీ హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఉంటుంది. హార్ట్కే బ్లడ్ వెళ్ళకపోతే ఇంకా అది పని చేయదు, సడన్ హార్ట్ అటాక్స్ కూడా వస్తుంది. సో చాలా కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్లు. ఈ ఫుడ్ వల్ల అయితే కాదు చిన్నపిల్లల్లో ఎందుకు లేదు, ఫుడ్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. అదే మెయిన్ రీజన్ అని కాదు, అది కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఈ మనం ఏదైతే ఫుడ్ తింటామో దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, తర్వాత హై సోడియం ఉంటాయి. ఇప్పుడు మన చిప్స్, ఎస్పెషల్లీ చిప్స్ వీటిలో హై సాల్ట్ ఉంటుంది కదా, హై సోడియం వల్ల పామ్ ఆయిల్, తర్వాత వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి, తర్వాత చీజ్ లాంటివి, ఇలాంటి వాటిలో పిజ్జాస్, బర్గర్స్ వాటిలో వేస్తారు కదా. ఎప్పుడో ఏమంటే క్లాట్ ఫామ్, చిన్న ఏజ్ లో నుంచి క్లాట్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 10-12 సంవత్సరాలు వచ్చేసరికి ఫుల్ క్లాట్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంటుంది. సో ఈ ఫ్యాట్స్ వల్ల. దీనికి ప్రివెన్షన్ మెయిన్ ఏంటంటే తీసుకునే ఆహారం సెలెక్టివ్గా ఉండాలి. అంటే హై సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు, అంటే పామ్ ఆయిల్ ఎట్సెట్రా తీసుకోకూడదు. రెండోది వచ్చేసి హై సాల్టెడ్ ఫుడ్స్ అంటాం. అంటే హై సాల్టెడ్ ఫుడ్, సాల్ట్ ఎక్కువ వేసి చేస్తారు సరే. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ అనుకోండి, రెడీమేడ్ చిప్స్, తర్వాత ఫ్రైస్లో ఉండవు, ఫ్రెంచ్ ఫ్రైస్లో వాటిలో ఎక్కువ సాల్ట్ వేస్తారు. ఆ హై సోడియం కూడా చాలా మంచిది కాదు బాడీకి. సో అవి తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. తర్వాత ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ, యంగ్ ఏజ్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో అందరూ కార్డియాలజీ ఒపీనియన్ తీసుకొని ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అంటే ఏమైనా వీళ్ళకి కూడా ఏమైనా వచ్చున్నాయా సమస్యలు, ఆల్రెడీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెక్ చేయించుకొని అప్పుడు ఈ స్పోర్ట్స్కి వెళ్ళడం కానీ, అంటే ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీలు, ఎక్కువ జిమ్లకు వెళ్ళడం కానీ అలా చేసే ముందర ఒకసారి చెకప్ చేసుకొని వెళ్తే బెటర్. అంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళు. సార్ ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే చాలా వరకు ఎక్కువ వీడియోలు జిమ్లో ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ హార్ట్ అటాక్ వల్ల పడిపోవడం, అంటే కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. సో జిమ్కి వెళ్తే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, హార్ట్కి ప్రాబ్లం అవుతుంది అనేది కూడా ఒక చిన్న అపోహ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీని గురించి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్స్. జిమ్కి వెళ్ళడం ఒకటే, అంటే దాన్ని వెళ్ళడం వల్ల అందరూ చనిపోరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కూడా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఏజ్లో చనిపోయారు, అలాంటి వాళ్ళు డెఫినెట్ స్క్రీనింగ్ చేసుకొని జిమ్కి వెళ్ళడం బెటర్. స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళ హార్ట్ స్టేటస్ ఎలా ఉందని వెళ్ళడం బెటర్. రెండోది బాగా ఓవర్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు, బాగా లావుగా ఉన్నవాళ్ళు, ఒబిసిటీ అంటాం, లోవర్గా ఉన్న వాళ్ళు, తర్వాత వాళ్ళు సన్నగా అవడానికే కదా మెయిన్ జిమ్కి వెళ్తారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీలు, డయాబెటీస్, తర్వాత బీపీ, థైరాయిడ్ కాదు కానీ బీపీలు, డయాబెటీస్, తర్వాత హై కొలెస్ట్రాల్స్, ఇలాంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మైండ్ చిన్న స్క్రీనింగ్ లైక్ ఈసీజీ ఎక్కువ తీయించుకొని జిమ్కి వెళ్ళడం చాలా ఉత్తమం. ఎందుకంటే జిమ్లో చేయడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ రావడానికి చాలా కారణం. అంటే ఒకటి ఓవర్ స్వెట్టింగ్ ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, డీహైడ్రేట్ అవుతారు. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి హెచ్ఓసిఎం అంటే హైపర్ట్రోఫీ స్ట్రక్టివ్ కార్డియోమయోపతి. దీంట్లో ఏమవుతుందంటే గుండె గది గోడలు ఉంటాయి కదా, అది కొంచెం పెద్దగా ఉంటాయి. సో దానివల్ల లోపల బ్లడ్ పట్టే స్పేస్ తగ్గిపోతుంది. రెండోది బ్లడ్ అక్కడి నుంచి బాడీ అంతా సప్లై అవుతుంది. సప్లై అయ్యేటప్పుడు ఈ మజిల్ అడ్డుపడతారు. సో ఇది లావ్ అయ్యేసరికి సడన్గా, అంటే హెవీ ఎక్సర్సైజ్, హెవీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి సడన్గా బ్లాక్ అయిపోయి బ్లడ్ సప్లై జరగక అక్కడికక్కడే కుప్పకొల్లిపోతుంటారు. బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నటువంటి కుప్పకొల్లిపోవడం, గేమ్స్ ఆడేవాళ్ళు కుప్పకొల్లిపోవడం, జిమ్ చేసేవాళ్ళు కుప్పకొల్లిపోవడం, ఇది మోస్ట్ కామన్ కాస్ హెచ్ఓసిఎం. ఇది డెఫినెట్గా మనకి ప్రీ స్క్రీనింగ్ లో బయటపడిపోతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లా చేసేవాళ్ళు ఇది చేసుకుని వెళ్తే మంచిది. ఇది కొంచెం చాలా వరకు హెరిడిటరీ ఉంటుంది. హెచ్ఓసిఎం అనేది వంశంలో ఎవరికొవరికి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని డెఫినెట్గా వంశపారంపర్యంలో ఎవరికైనా ఇలా సడన్ డెత్స్ ఉంటే వాళ్ళు ఈ స్క్రీనింగ్కి వెళ్ళడం మంచిది. స్క్రీనింగ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళడం మంచిది. సో జిమ్కి వెళ్ళడం అన్న అందరూ చనిపోతారని కాదు, వాళ్ళకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం, రిస్క్ ఫ్యాక్టర్స్ పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఒకటేసారి ఫుల్ వెయిట్ తగ్గాలని ఓవర్గా చేయడం, వాళ్ళ బాడీకి తగ్గట్టుకున్నా ఎక్కువ చేయడం,
సడన్ గా వెళ్తానే హై స్పీడ్ లో రన్నింగ్ చేయడం కానీ, హెవీ వెయిట్స్ ఎత్తడం కానీ, ఇవన్నీ బాడీ తట్టుకోలేదు. ఎందుకంటే అంత ఎక్కువ చేసినప్పుడు బాడీ మొత్తం బ్లడ్ సప్లై బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ అయిపోతుంది. అంటే అందరికి బ్లడ్ అంతా సప్లై చేయాలి కాబట్టి హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. తర్వాత బీపీ ఎక్కువ ఉంటుంది. అంత బీపీని తట్టుకొని హార్ట్ పంప్ చేయాలి బ్లడ్, అది కూడా ఫాస్ట్ గా పంప్ చేయాలి. సో అందుకని ఉన్నటువంటి హై వెయిట్స్ కానీ, ఎక్కువ స్పీడ్స్ కానీ తీసుకోవడం, స్లో స్టెప్ వైస్ చేసుకోవాలి. అప్పుడు హార్ట్ కొంచెం అలవాటు పడుతుంది. అలవాటు పడినప్పుడు దానికి అంత సడన్ గా భారం పడదు, సడన్ డెత్స్ కావు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అంటే చాలా మందికి ఎక్కువగా డౌట్ ఉన్న క్వశ్చన్. సాధారణంగా చికెన్ కి చాలా వరకు ఇంజెక్షన్స్ వేస్తుంటారు. అంటే ఈ కోళ్ళు పెద్దవడానికి, త్వరగా పెద్దవడానికి వాటికి గ్రోత్ హార్మోన్స్ అనే ఇంజెక్షన్స్ ఎక్కువగా వేస్తున్నారు. సో అలాంటి కోళ్ళని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే, ఎక్కువగా తింటే, అది కూడా మెయిన్ గా చెప్పాలంటే ఆడపిల్లల్లో ఈ మెచ్యూర్ అంటే ఈ తొందరగా తక్కువ ఏజ్ లోనే పెద్దవాళ్ళు అయిపోతారు ఆడపిల్లలు అని చెప్పి చాలా మంది భయపడుతుంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ చికెన్ తినడం వల్ల మనలో కూడా చాలా ప్రాబ్లమ్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నారు. సో వీటి గురించి మెయిన్ గా మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి క్లారిఫై చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఒక టైప్ ఆఫ్ అపోహనే యాక్చువల్గా. ఎందుకంటే ఇది యాక్చువల్గా అదర్ కంట్రీస్ లో బ్యాన్, ఇండియాలో కూడా బ్యాన్ అయ్యింది ఇది. సో ఇవి ఇవ్వకూడదు. రెండోది ఎందుకు అపోహ అని చెప్తున్నానంటే, ఆ గ్రోత్ హార్మోన్ చాలా కాస్ట్లీ. గ్రోత్ హార్మోన్ నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఇవ్వడానికే చాలా కాస్ట్లీ అని ఎవరు తీసుకోరు. అలాంటిది ఒక కోడికి ఇచ్చి అంత కాస్ట్లీది దాన్ని ఎంతకి అమ్మాలి వాడు? ఓకే అంతే సార్, నిజమే సార్. అడగదా? సో మనకి అంత చీప్ గా దొరుకుతుంది కోడి. గ్రోత్ హార్మోన్ వాడు ఇస్తే అది ఖచ్చితంగా వాడు ఆరిపోతాడు. సో చాలా అంటే ఆ పౌల్ట్రీ ఫార్మింగ్ కి చాలా బర్డెన్ అసలు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడం. గ్రోత్ హార్మోన్ మన ఫుడ్ లో కలిపేది కాదు, ఓన్లీ ఇంజెక్షన్ రూపంలోనే వస్తుంది. ఇంజెక్షన్ రూపంలో ప్రతి కోడిని పట్టుకొని దానికి ఇంజెక్షన్ వేస్తేనే అది పెరిగే అవకాశం ఉంటుంది ఆ గ్రోత్ హార్మోన్. సో డైలీ ఇవ్వాలి అది కూడా. సో డైలీ అంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పెంచి వాడు ఎంత బాగా కాస్ట్లీ కదా అమ్మాలి. సో అది అపోహ. అది చాలా వరకు ఇంజెక్షన్స్ ఇవ్వరు, అది యాక్చువల్ బ్యాండ్. ప్లస్ అది కూడా ఫీజిబుల్ కాదు, బాగా కాస్ట్లీ ఇంజెక్షన్ గ్రోత్ హార్మోన్ అనేది. అంటే ఇది మనకి సేఫే సార్? చికెన్ తిన్నాం, చికెన్ తిన్నాం సేఫ్. యాక్చువల్గా మనకి హై ప్రోటీన్ దొరికేది చికెన్ నుంచే వస్తుంది. స్కిన్లెస్ చికెన్ ఇది ఈ ఆడపిల్లల్లో మెచ్యూరిటీ అనేది డిపెండ్స్. అది ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారంటే ఒకటి స్ట్రెస్, ఎడ్యుకేషన్ స్ట్రెస్. రెండోది ఇప్పుడు నాకు మనం మాట్లాడుకుందాం డైట్. సో ఈ హెవీ డైట్స్ తీసుకోవడం వల్ల, ఎక్కువ షుగర్స్, ఎక్కువ సాల్ట్స్ ఇవి తీసుకోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ప్లస్ ఈ హెరిడేటరీ వంశపారంపర్యంగా కూడా ఇంకా చాలా అయ్యే వాళ్ళు ఉంటారు. సో చాలా వరకు అవన్నీ ప్లే చేస్తాయి రోల్, నాట్ ఓన్లీ చికెన్. సార్ జనరల్ గా ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి కానీ, ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడడానికి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటి సార్? బెస్ట్ సజెషన్ అనేది చెప్తాను కదా, ఆ పేషెంట్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్, ఎంత ఏ వయసులో ఉన్నారు, రిస్క్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, హైపర్ కొలెస్ట్రాల్ ఉందా, థైరాయిడ్ ఉందా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా ఇట్లా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా అనేవి చూసుకోవాలా. వాళ్ళంతా స్క్రీనింగ్కి వెళ్ళాలి. స్క్రీనింగ్ అంటే హార్ట్ ఎలా ఉందని చూసుకోవాలి. రెండోది వచ్చేసి డైట్ ఆల్రెడీ మీరు ఏదైతే ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్లో అయితేనేమేంటి, లేకపోతే వాట్సాప్లో అయితేనేమేంటి, ఇన్స్టాగ్రామ్లో అయితేనేమంటే దీని ద్వారా కొంచెం డైట్స్ తెలుసుకుంటున్నారు. అయితే మీ బాడీకి, మీ హెల్త్ కండిషన్కి ఏది కరెక్ట్ డైట్ అనేది మాత్రం ఒకసారి చూసుకొని, ఒకవేళ మీ కన్ఫ్యూజన్లో అంటే వీటిలో ఏదైనా డైటీషియన్ కానీ, న్యూట్రిషన్ కానీ కలిసి, లేదా ఫిజిషియన్ అయినా కలిసి దానికి సంబంధించిన అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా మంది చాలా చెప్తారు, మీరు చేసే పనికి, మీరు చేసే జాబ్కి, మీరు ఇంట్లో వాళ్ళు మీకు చేయగలిగే, కొంతమంది ఇళ్లలో చేయగలరు, కొంతమంది ఇంట్లో చేయలేరు డైట్ కొంతమంది. సో దాన్ని బట్టి కూడాను మనం అన్ని కొంచెం మార్చుకోవడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ యూట్యూబ్లో ఉన్నట్టు అందరం ఫాలో కాలేము కాబట్టి, సో మనకి ఏ ఇండివిజువల్ అది డైట్ మార్చుకోవడము. రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ పుట్టిన అంటే నాకు తెలిసి పిల్లల్లో స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు గేమ్స్ అవి ఆడుకోవడం అన్నీ చేస్తా. నా చిన్నప్పుడు అయితే పీటీ పీరియడ్స్ అన్నీ ఉండేవి, బాగుండేవి. సో సండేస్ బయటకు వెళ్ళి ఆడుకోవాలి. ఈ రోజుల్లో అవన్నీ తగ్గిపోయాయి. ఫస్ట్ స్కూల్ ప్లే గ్రౌండ్స్ లేవు. రెండోది వచ్చేసి పీటీ పీరియడ్స్ తగ్గిపోయి ఉన్నాయి. మూడోది వచ్చేసి ట్యాబ్, ఫోన్ బాగా అలవాటు పడుతున్నారు పిల్లలు. టైం దొరికితే గేమ్స్ ఆడటము, లేకపోతే యూట్యూబ్ లో ఇవన్నీ చూడడం జరుగుతూ ఉంది. సో ఆటోమేటిక్ గా ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. ఎక్సర్సైజ్ తగ్గిపోవడం వల్ల ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ అవుతున్నాయి. యంగ్ ఏజ్ లోనే డయాబెటీస్ రావడం నేను చూస్తున్నా. యంగ్ అంటే 12 ఏళ్ళు 14 ఏళ్ళకు షుగర్స్ వస్తున్నాయి. అది టైప్ 1 వంశపారంపర్యంగా వచ్చేవి. అట్లా కాకుండా 18 years 19 years వాళ్ళకి టైప్ 2 కూడా వస్తుంది.
Okay. బికాస్ ఆఫ్ ది సెడెంటరీ లైఫ్ వల్ల వాళ్ళకు చిన్న వయసులోనే షుగర్స్ రావడం, బీపీ, హైపర్ టెన్షన్ రావడము, తర్వాత హైపర్ కొలెస్ట్రాలేమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ చిన్న ఏజ్ లోనే వస్తున్నాయి. మెయిన్ కారణం సెడెంటరీ లైఫ్. ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకుంటే దీని నుంచి మనం బయటకు రావచ్చు. అవును. మరి అంటే నేను చెప్పా కదా, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేషెంట్, ఏ ఏజ్ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి ఏం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనేది షెడ్యూల్ వేసుకొని రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్గా ఉంటారు. ఈ మధ్య సర్క్యులేట్ అవుతున్న కొన్ని వీడియోస్లో ఏంటంటే మాస్టర్ ఈ హస్తప్రయోగం కానీ ఎక్కువగా చేస్తే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతాయని చెప్పి నేను కొన్ని వీడియోస్లో నేను కూడా చూశాను. అయితే ఈ హస్తప్రయోగం కానీ ఎక్కువగా చేస్తే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? సో వీటి గురించి మీ ఎక్స్ప్లెనేషన్, మీ క్లారిఫికేషన్ ఏంటి సార్?